హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆనంద్. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరి. అంటే ఇంతకుముందుకు నేను ఆల్రెడీ అఘోరి ఇంటర్వ్యూ చేశాను. అంతకుముందుకు మా సీనియర్స్ చాలామంది ఇంటర్వ్యూ చేశారు. కానీ నేను చేసిన తర్వాత అఘోరికి ఏమొచ్చు, ఏం రాదు అనేది ఒక బట్టబయలు చేయడం జరిగింది మీ ముందరైతే. కానీ దాని తర్వాత అఘోరి సిట్యుయేషన్ మారిపోయింది. అసలు నెక్స్ట్ ఏంటి, జైల్లో పోబోతున్న అఘోరి రకరకాలుగా వచ్చింది. తర్వాత నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాతోని మాట్లాడడానికి అసలు ఒప్పుకోలేదు. దాంతో పాటు నేను నిన్న రీసెంట్‌గా కాశీలో ఉన్నప్పుడు కూడా నేను 2 సార్ల వచ్చిపోయింది అక్కడికి. నేనున్న ప్లేస్‌లోకి. నేనైతే హరిశ్చంద్ర ఘాట్‌లో ఉన్నానో అక్కడికి వచ్చిపోయింది. అక్కడ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. నేనున్నా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. నాతో మాట్లాడడానికి అసలు ఒప్పుకోలేదు. చూసుకున్నట్టయితే నిన్న కొమరవెల్లి మల్లన్న జాతర జరుగుతుంది. అక్కడికి మళ్ళీ ఫట్మన్ అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఇష్యూ అవన్నీ దర్శనానికి వెళ్ళి అఘోరి అంటే సాధకులు అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. పూజారులైనా సరే, ఎవరైనా సరే, నార్మల్ జనాలైనా ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అక్కడ జరిగిందేంటి? అసలు అఘోరి అన్నప్పుడు నాగసాధువులకి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కుంభమేళ కూడా నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. మీకు కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా నేను పెట్టలేక ఎందుకు పోతున్నానంటే దానికి యాడ్ షూటబిలిటీ పడుతుంది నాకు. నేను చాలా తీసుకొచ్చాను, చాలా వీడియోస్ తీసుకొచ్చాను. చాలా రిస్ట్రిక్టెడ్‌గా పెట్టాల్సొస్తుంది. పెట్టిన ప్రతి వీడియోకు యాడ్ షూటబిలిటీ పడుతుంది. నేను ఇంత కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోతుంది. అందుకే నేను వాటిని పెడతలేను. కానీ కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను. కొన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇప్పుడు శ్రీనివాస్ అఘోరి, మనకు శ్రీనివాస్ అని తెలుసు. అక్కడికొచ్చిన తర్వాత అఘోరి అన్న పేరుంది. కొమరవెల్లిలో దర్శనానికి వచ్చిన తర్వాత నార్మల్ జనాల పైనకి తల్వార్ అంటే కత్తి తీసి వీరంగం చేసి రకరకాలుగా చేయడం. అఘోరికి అలాంటి పద్ధతి ఎంత శాంతోపితంగా ఉండాలనో అంత శాంతంగా ఉండాలి. కానీ అఘోరిలో పద్ధతి అలా కాదు. అగ్రెసివ్‌గా ఉంటారు. కానీ జనాల మీదకి ఎప్పుడూ రివర్స్ అవ్వరు. ఆ కారుకి ఆ స్టిక్కర్లు, కారులో కపాలాలు అవన్నీ పెట్టుకొని 20 కపాలాలు పెట్టుకొని అవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు. కపాలాలు పెట్టుకొని కూడా కపాల పూజ చేస్తారు అఘోరులు. చేసే విధానం పైన ఏముందంటే అలా కారులో పెట్టుకొని తిరగడం అనేది కూడా కరెక్ట్ కాదు. దాంతోపాటు నేను ఎందుకంటే దీని గురించి కూడా చాలా పెద్దల్ని అడగడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటి పద్ధతి ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మీరు దర్శనానికి వెళ్తారు, సాధన చేసుకుంటారు, శవ సాధన చేస్తారు, రకాలుగా చేస్తారు. శవాలను కూడా తింటారు. శవాలను తింటాం అనేది శవాలు తినరు. గురువు శిక్షణ ఇచ్చినప్పుడు ఇంత ప్రసాదం లాగిస్తే టెస్ట్ చేస్తాడు గురువు. దాన్ని బట్టి ఉంటుంది తప్ప శివ సాధన వేరే ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. కానీ ఈమె చెప్పిందన్నీ చాలా మట్టుకు తెలిసి తెలియక చెప్పిన మాటలే తప్ప కానీ ఈమెకు మన ట్రాన్స్జెండర్ శ్రీనివాస్కి ఎవరైతే ఉన్నారో అన్నీ రావు. కొంతవరకే ఏదో సాధన చేసుంటారు 6-7 సంవత్సరాలు, అంతకంటే మించైతే రాదు. పూర్తి సమాచారం అనేది ఈమె దగ్గర లేదు. సాధన ఎలా ఉంటుంది, సాధన విధానం ఏంటి, వాటి గురించి కొంతవరకే తెలుసు కానీ మొత్తం మాత్రం తెలియదని నా ఉద్దేశం. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇదే. దాంతోపాటు కొమరవెల్లిలో అలా చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసిన ఇంటర్వ్యూ కూడా చూశారు. చూసిన తర్వాత కూడా మీకందరికీ అఘోరి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు తెలియదు అనేది మీరే బట్టబయలు చేశారు నా ఇంటర్వ్యూలో. తర్వాత నా ముందు కూర్చోలేదు, లేచిపోవడం జరిగింది. మనం అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సబ్జెక్టు మీద నుండి అడిగాను, సబ్జెక్టు దాటి అడగలేదు. వాళ్ళకి సంబంధించి అడిగాను నేను. అఘోరికి అలాంటి అగ్రెసివ్నెస్ నుండి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు, అలా వెళ్ళకూడదు కూడా. అఘోరీలు ఎప్పుడు కానీ శాంతంగా వాళ్ళ సాధన, భక్తి, పరమేశ్వరుని పైన ధ్యాస ఈ మూడే ఉంటాయి తప్ప సాధనలో ఎంత డీప్ స్టేజ్కి వెళ్ళినా సరే, వాళ్ళు చేసే మంత్రం మీద ఎంత డీప్కి వెళ్ళినా సరే దానిపైన ఉంటుంది తప్ప జనాలపైన ఉండదు. ఒక రిపోర్టర్ ఫోన్ బలగొట్టడము, కత్తితో దాడి చేయడము, సిద్దిపేట సిపి 4 సెక్షన్ల కింద కేసు పెట్టడము, ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ సాధనలో ఆమె చేసిన తప్పులే. తప్పు చేస్తే వాళ్ళ దాంట్లో దండన 100% ఉంటుంది. సాధనలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు, చేయరు. వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది, వాళ్ళ సాధన వేరే ఉంటుంది, వాళ్ళ నడవడిక వేరే ఉంటుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కానే కాదు. ఇలా చేయకూడదు. కానీ పెద్దల అవగాహన తక్కువైపోయి ఈమె ఇలా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కొమరవెల్లిలో ఇలా చేస్తే అయితే కరెక్ట్ కాదు. జనాల మీదకి ఇలా దాడి చేయడం, జనాల మీద అగ్రెసివ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ అఘోరిని ఎవరైనా వచ్చినా సరే మీరంతలో మీరు దూరం ఉండండి.
వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి, కానీ మీరంతలో మీరు దూరం నుండి అందరూ మొబైల్ పట్టుకొని మీదికి పోయి చేయడం వల్ల ఎదురు వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. కానీ ఇలా చేయకూడదు. అఘోరి పద్ధతులు ఇలా ఉండవు. వాళ్ళ సాధన వేరే ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. ఈమె అఘోరియే, కాకపోతే తెలియదు. తెలియక చేసిన తప్పులు తప్ప కావాలని చేసింది కాదు. జనాల మీకు అలా అగ్రెసివ్గా వెళ్ళకూడదు. వెళ్ళడం వల్ల వెళ్తే వాళ్ళకే నష్టమవుతుంది.